సంప్రదాయ పంటలు వేసి నష్టాల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న ఆయిల్ ఫామ్ సాగు చేసి లాభాల బాట పడుతున్నాడు. సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో పాటు పురుగు మందులు కూడా అందిస్తూ తెలంగాణ ఆయిల్ ఫీడ్ ప్రోత్సహిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం వడివడిగా పెరుగుతోంది. ఇదే ఉత్సాహంతో ఆయిల్ ఫామ్ సాగును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ఆయిల్ ఫీడ్. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు టీఎస్ ఆయిల్ ఫీడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయి? ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయి? తదితర విషయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో పామాయిల్ మొక్కలను పెంచే నర్సరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులకు పామ్ మొక్కలను సబ్సిడీపై అందజేస్తున్న ఈ నర్సరీ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలోని రైతులకైనా మొక్కలను అందజేసే స్థాయికి నర్సరీని విస్తరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పామ్ విత్తనాల సేకరణ మొదలుకొని వాటిని శుద్ధి చేసి మొక్కలుగా పెంచి భవిష్యత్తులో ఎటువంటి తెగుళ్లు రాకుండా మొక్కలకు అవసరమైన రోగ నిరోధక శక్తిని కల్పించి దాదాపుగా ఏడాది వయసున్న మొక్కలను రైతులకు అందజేస్తారు. నిజానికి ఇంత శ్రమ కూర్చి మొక్కలను పెంచి రైతులకు అందజేయడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. అయినప్పటికీ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడం, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడం, వాణిజ్య పంటల సాగు ప్రయోజనాలను రైతన్నకు అందేలా చూడటం కోసమే ఎంతో శ్రమ కూర్చి ఆయిల్ పామ్ మొక్కలను పెంచి సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ లక్షలాది మొక్కలను ఉత్పత్తి చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాతావరణం, నేల స్వభావం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ నర్సరీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో సాగు విస్తీర్ణం పెరిగితే తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు ఆయిల్ పామ్ నర్సరీలను విస్తరించాలనుకుంటున్నారు. ఈ పామాయిల్ మొక్కల కోసం విత్తనాలను అమెరికాలోని కోస్టారికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు. సెనేరా, తంబా, అవలాంజార్ వంటి విత్తనాలు కోస్టారికా నుండి దిగుమతి చేసుకుని 1 నుండి 3 రోజులు సోయింగ్ చేస్తారు. తర్వాత ప్రైమరీ నర్సరీలో 3 నుంచి 5 నెలల వరకు ఉంచుతారు. అనంతరం సెకండరీ నర్సరీలో మరో 6 నెలలు ఉంచుతారు. మొక్క తయారీకి సుమారు 120 రూపాయల కంటే ఎక్కువే ఖర్చు అవుతున్నప్పటికీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ద్వారా సబ్సిడీపై కేవలం 27 రూపాయలకి అందజేస్తున్నారు. జీఎస్టీ మాత్రమే తీసుకుని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉద్యానవన శాఖ అందిస్తోంది. మొక్క వేసిన నాటి నుంచి 4 ఏళ్ల వరకు క్రిమిసంహారక మందుల కొరకు హెక్టారుకు 20,000 చొప్పున ఆయిల్ ఫెడ్ అందిస్తోంది. పామాయిల్ మొక్క వేసిన 5వ సంవత్సరం నుంచి కాపుకు వస్తుంది. దాదాపు 30 సంవత్సరాలు ఫలసాయం అందించే ఆయిల్ పామ్ హెక్టారుకు 12 నుంచి 14 టన్నుల దిగుబడినిస్తూ ఎకరాకు అన్ని ఖర్చులు పోను ₹1,00,000 నికర ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. అశ్వారావుపేటలోని ఈ ఆయిల్ పామ్ నర్సరీలో ఏడాదికి 6 లక్షల మొక్కలు ఉత్పత్తి చేస్తూ సుమారు 4,200 హెక్టార్లలో సాగుకు అవసరమైన మొక్కలను అందజేస్తున్నారు. పామాయిల్ దిగుబడి మొదలైన నాటి నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. మొక్కలు నాటేటప్పుడు కాస్త పెట్టుబడి ఖర్చు ఉంటుంది. రాను రాను నిర్వహణ ఖర్చు తగ్గిపోతుంది. చెట్టు నుంచి కూసిన పామును 24 గంటల్లోపు ఫ్యాక్టరీకి తరలిస్తే అక్కడ వెంటనే ప్రాసెస్ చేసి ఫ్రూట్ నుంచి పామ్ క్రూడ్ తీస్తారు. తర్వాత మిగిలిన పామ్ నట్ నుంచి పామ్ కెర్నల్ మిల్ ద్వారా నూనెని తీస్తారు. దీనిని కాస్మెటిక్ బ్లెండెడ్ ఆయిల్స్లో ఎక్కువగా వాడుతారు. పామ్ ఆయిల్ ఫ్రూట్ నుంచి ఆయిల్ తీయడానికి 2006లో అశ్వారావుపేటలో గంటకు 5 టన్నుల సామర్థ్యంతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఏర్పాటు చేసింది.
అంచెలంచెలుగా అభివృద్ధి చెందిన ఫ్యాక్టరీ ఇప్పుడు గంటకు 30 టన్నుల పామును క్రషింగ్ చేసే స్థాయికి అభివృద్ధి చెందింది. ఇదే నియోజకవర్గంలో అప్పారావుపేటలో 60 టన్నుల సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేశారు. ఈ 2 ఫ్యాక్టరీలు గంటకు 75 టన్నులు ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు భవిష్యత్తులో ఎటువంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి? సంప్రదాయ పంటల సాగుతో పోలిస్తే ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది? తదితర విషయాలను అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి మాటల్లోని విందాం. దేశ అవసరాల కోసం 22 మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం కాగా కేవలం 7 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా మొత్తాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణలోని నేలలు ఆయిల్ పామ్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చాలా అధికంగా చేయడానికి అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే భారతదేశానికి అవసరమయ్యే 22 మిలియన్ టన్నులలో కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే భారతదేశంలో ఈ పామాయిల్ అనేది ఉత్పత్తి అవుతుంది. మిగతా మొత్తం కూడా 70,000 కోట్ల రూపాయలతో దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల భారతదేశంలో ఆయిల్ పామ్ సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 8 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగుకి కావాల్సిన అనుకూల పరిస్థితుల విషయానికి వచ్చినట్లయితే నేలల విషయానికి వచ్చినట్లయితే చౌడు నేలలు మినహా అన్ని రకాల నేలల్లో కూడా ఆయిల్ పామ్ పంటని సాగు చేసుకోవచ్చు. అయితే నీరు మాత్రం నిల్వ ఉండకూడదు. అంటే వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండకుండా వెంటనే భూమిలోకి ఇంకిపోయే ఎలాంటి నేలలైనా కూడా ఆయిల్ పామ్ సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతు ముఖ్యంగా నీటి యాజమాన్యంపై అవగాహన కలిగి ఉండాలి. వరితో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు నీటి అవసరం తక్కువే అయినప్పటికీ సరిపడా నీరు అందించకపోవడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. పంటలో నీటి ఎద్దడి ప్రభావం వెంటనే కనిపించదు. దాదాపు 16 నెలల తర్వాత ఈ ప్రభావం కనిపించినా అప్పటికప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. అందుకే క్రమం తప్పకుండా ప్రతిరోజు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, తుంపర్ల సిస్టమ్ ద్వారా పామ్ మొక్కలకు నీటిని అందించాలని చెబుతున్నారు డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఆయిల్ పామ్కి ప్రతి చెట్టుకు కూడా నాటిన దగ్గర నుంచి 150 నుంచి 300 లీటర్ల నీరు కూడా అవసరమయ్యే రోజులు వస్తాయి. అంటే వర్షాకాలంలో, చలికాలంలో కొంచెం తక్కువ ఉన్నా వేసవికాలం వచ్చేటప్పటికే ప్రతి చెట్టుకు కూడా 250 నుంచి 300 లీటర్ల నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే వరి పంట లాంటి పంటతో పోలిస్తే 1 ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీరు 4 ఎకరాల ఆయిల్ పామ్ సాగుకి సరిపోతుంది. దీన్ని బట్టి మనం వృధాగా నీటిని వృధా చేయకుండా ఆయిల్ పామ్ సాగు ద్వారా నీటిని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా నీటి యాజమాన్యంలో ప్రతిరోజు కూడా నీరు ఇవ్వాలి. అదేవిధంగా నీరు తక్కువైతే ఆకులు తక్కువ అవడం, తద్వారా దిగుబడి తగ్గడం, ముఖ్యంగా మగ గెల్లలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న 250 నుంచి 300 లీటర్ల నీరు ప్రతి మొక్కకు అందిస్తూ ఉంటాము. సో తద్వారా చక్కగా మగ గెల్లల దిగుబడి తగ్గి పూర్తిగా ఆడగెల్లలు రావడంతో మనకి దిగుబడి బాగా అధికంగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా నీటి ఎద్దడి వచ్చినట్లయితే దాని ప్రభావం వెంటనే కనిపించదు. దాదాపుగా 16 నుంచి 18 నెలల తర్వాత మనకి ఈ నీటి ఎద్దడి ప్రభావం ఆయిల్ పామ్ పంటపై మనకి కనిపిస్తూ ఉంటుంది. 9 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు ఉండేలా త్రికోణ పద్ధతిలో మొక్కలను నాటుకోవాలి. ఎకరానికి 57 మొక్కల వరకు నాటుకోవచ్చు. మొక్కను నాటే ముందు అడుగున్నర గుంత తీసి అవసరమైన పోషకాలు వేసుకుని మొక్కలను నాటుకోవాలి. మీటర్ కంటే ఎక్కువ ఎత్తు ఉన్న మొక్కలనే నాటుకోవాలి.
ఆకుల సంఖ్య కూడా కనీసం 12 కంటే తక్కువ ఉండకుండా చూడాలి. కాండం దృఢత్వం పెరిగేలా ఎప్పటికప్పుడు గెలలను తొలగిస్తూ ఉండాలి. 4వ ఏడాది నుంచి దిగుబడి మొదలవుతుంది. 4వ ఏట నుంచి క్రమం తప్పకుండా 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇక మొక్కలు నాటుకునే విషయానికి వచ్చినట్లయితే, ఒక ఎకరాలో మనం మొక్కలు నాటుకోవాలంటే ముందుగా దాదాపుగా 9 మీటర్లు పొడవు, వెడల్పు ఉండేటట్లుగా చూసుకోవాలి. అంటే మొక్కకు ఎటువైపు చూసినా కూడా 9 మీటర్లు ఉండేటట్లుగా త్రికోణ పద్ధతి లేదా డైమండ్ ఏత విధానంలో నాటుకుంటాం. తద్వారా ఒక ఎకరాలో మనకి సుమారుగా 57 మొక్కలు లేదా ఒక హెక్టార్లో అయితే 143 మొక్కల వరకు పడతాయి. అదేవిధంగా నర్సరీలో ఒక సంవత్సరం పెరిగిన మొక్కను మనం చక్కగా ఎన్నుకోవాలి. దానికోసం ఒక ఒక మీటర్ నుంచి 1.2 మీటర్ల ఎత్తులో ఉన్న మొక్క, దాదాపుగా 12 ఆకులు ఉన్న మొక్కలను మనం నర్సరీ నుంచి ఎన్నుకొని వాటిని మనం ప్రధాన పొలంలో నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 4వ సంవత్సరం నుంచి మనకి ఆయిల్ పామ్లో ఈ గెలల దిగుబడి రావటం అనేది మొదలవుతుంది. 4వ సంవత్సరంలో సుమారుగా 6 నుంచి 7 టన్నుల వరకు దిగుబడి రావటం మొదలవుతుంది. ఈ దిగుబడి నెమ్మదిగా 8వ సంవత్సరం వచ్చేటప్పటికే 15 నుంచి 16 టన్నుల వరకు వస్తుంది. ఈ విధంగా 30 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఆయిల్ పామ్ పంట మనకు 15 టన్నుల వరకు దిగుబడి ఇస్తూ ఉంటుంది. ఎరువుల విషయానికొస్తే మొదటి 3 సంవత్సరాలకు సరిపడ ఎరువులను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. 4వ ఏట నుంచి మాత్రమే రైతులు ఎరువుల ఖర్చును భరించాల్సి ఉంటుంది. మిగతా పంటలతో పోలిస్తే ఆయిల్ పాముకు అదనంగా మరికొన్ని పోషకాలు అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా మొదటి 3 సంవత్సరాల వరకు కూడా ఈ ఆయిల్ పామ్కి ఉపయోగపడే ఎరువుల ఖర్చంతా కూడా మనకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తూ ఉంటుంది. 4వ సంవత్సరం నుంచి మాత్రం మనం ఎరువులు వేసుకోవాలి. ఆ 4వ సంవత్సరం నుంచి వేసుకునే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి మొక్కకు సంవత్సరానికి ఒక 2610 గ్రాముల యూరియా, అదేవిధంగా 3750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 2000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ప్రతి మొక్కకు మనం నత్రజని, భాస్వరం, పొటాష్ రూపంలో అందిస్తూ ఉంటాము. ఆయిల్ పామ్ సాగులో పురుగుల మందుల యాజమాన్యంపై కూడా అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. అయితే మిగతా పంటలతో పోలిస్తే ఆయిల్ పాముకు తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువ. కానీ ఇటీవల ఇతర పంటల నుంచి తెగుళ్లు ఆశిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొమ్ము పురుగు నివారణ చర్యలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఆయిల్ పామ్ పంట అంటేనే తక్కువ పురుగులు, తెగుళ్ళు ఆశించే పంటగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఇతర పంటల నుంచి, అంటే ముఖ్యంగా కొబ్బరి లాంటి పంట నుంచి మనకి కొన్ని రకాల పురుగులు, తెగుళ్ళు ఆయిల్ పామ్కి ఆశిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కొమ్ము పురుగు అనేది మనకి కొబ్బరి నుంచి ఆయిల్ పామ్ పంటకు ఆశిస్తూ ఉంటుంది. ఈ కొమ్ము పురుగు ఆకుల మట్టల కింద చేరి ఆ మట్టని కొట్టివేయటం, అదేవిధంగా మొవ్వులోకి ప్రవేశించి మొవ్వును కొట్టివేయటం జరుగుతుంది. వర్షాకాలంలో మొవ్వును కొట్టివేసినట్లయితే అక్కడ ఆ మొవ్వు భాగం అంతా కుళ్ళిపోయి మొవ్వు కుళ్ళు తెగులు రావడానికి కూడా ఈ కొమ్ము పురుగు అనేది కారణమవుతూ ఉంటుంది. అయితే దీని నివారణకు తప్పనిసరిగా మనం పాదుల్లో వేపపిండి, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎరువులతో పాటు ప్రతి సంవత్సరం ప్రతి చెట్టుకు 5 కిలోల చొప్పున వేపపిండి, దాంతోపాటు మొవ్వులో కూడా ఒక 100 గ్రాములు మంచి చక్కటి వేపపిండికి అని వేసుకోగలిగినట్లయితే ఈ కొమ్ము పురుగు ఉధృతి నుంచి మనం ఆయిల్ పాము చెట్లను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మొవ్వు కుళ్ళు వచ్చినట్లయితే దాని నివారణకు ఒక 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాసు, దాంతోపాటు 1 గ్రామ్ కార్బండిజం మందు కలిపి ఈ మొవ్వులో పోసుకుంటూ ఉన్నట్లయితే ఈ మొవ్వు కుళ్ళు తెగుల నుంచి కూడా మనం ఈ ఆయిల్ పామ్ తోటల్ని కాపాడుకోవచ్చు. ఎకరాకు 15 టన్నుల దిగుబడి వచ్చే ఆయిల్ పామ్ ద్వారా రైతుకు ఏడాదికి 1,50,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. 4వ ఏట నుంచి ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి లాభాల శాతం కూడా పెరుగుతుందని చెబుతున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సాగులోని మెళకువలేమి? ప్రభుత్వం తరపున అందుతున్న సహాయ సహకారాలేవి? పంట సాగు చేసిన తర్వాత ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి? ప్రస్తుతం ఆయిల్ ఫామ్కు ఎంత మేర కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు? తదితర విషయాలను అశ్వారావుపేట సెంట్రల్ ఆయిల్ ఫామ్ నర్సరీ డివిజనల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ మాటల్లోనే విందాం. తెలంగాణలోని తొలి ఆయిల్ పామ్ నర్సరీని అశ్వారావుపేటలో ఏర్పాటు చేశారు.
53 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ నర్సరీలో ఏడాదికి 6 లక్షల మొక్కలను పెంచి రైతులకు అందజేస్తున్నామని చెబుతున్నారు అశ్వారావుపేట సెంట్రల్ ఆయిల్ పామ్ నర్సరీ డివిజనల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సెంట్రల్ ఆయిల్ పామ్ నర్సరీ. ఇది పూర్తిగా 53 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సెంట్రల్ ఆయిల్ పామ్ నర్సరీ సంవత్సరానికి 6 లక్షల మొక్కలు పెంచే కెపాసిటీ కలిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా 1990లో ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రైతుల అవసరాల మేరకు ఇక్కడ మొక్కలు పెంచి ఇక్కడ నుంచి రైతులకి సబ్సిడీలు అందించడం జరుగుతుంది. మేము నర్సరీకి కావాల్సిన మొదటి స్ప్రౌట్స్ అనేవి అమెరికాలో ఉన్న కోస్టారికా నుంచి మేము దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసుకున్న తర్వాత దాని అనుకూలమైన పరిస్థితులలో మన అశ్వారావుపేటలో సెంటర్ ఆయిల్ పామ్ నర్సరీలో వాటికి డిఫరెంట్ షేడ్ నెట్స్ ఉన్నవి. వాటిలో 3 నుంచి 5 నెలల వరకు ప్రైమరీ నర్సరీలో పెంచి దాని తర్వాత 5 నుంచి 12 నెలల వరకు సెకండరీ స్టేజ్లో పెంచడం జరుగుతుంది. 12 నెలలు నిండిన మొక్కను మాత్రమే రైతులకి మనము సబ్సిడీ రూపంలో అందిస్తాం. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా పామ్ ఆయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి అశ్వారావుపేట, అప్పారావుపేటలో 2 ఫ్యాక్టరీలు పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ చేస్తున్నాయి. ఈ విస్తరణకు అనుగుణంగా 2 ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఒకటి మొట్టమొదటిగా అశ్వారావుపేటలో 30 టన్నుల గంటకి 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఒక ఫ్యాక్టరీని, మరొకటి నూతనంగా 2017లో అప్పారావుపేటలో 30 టన్నులు ఎక్స్పాండబుల్ టు 60 టన్నులకు సామర్థ్యం గల ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియాకు అనుగుణంగా 2 ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ సహకారంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వంటివి అందిస్తూ ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా సాగు చేసిన ఆయిల్ పాముకు మెరుగైన మద్దతు ధర దక్కేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో తెలంగాణ ఆయిల్ ఫెడ్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మరియు ప్రసిద్ధి చెందిన ఆయిల్ పామ్ సంస్థ. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ మాత్రమే రైతులకు గొప్ప రికవరీ ఇస్తూ అలాగే ఎక్కువ అమౌంట్ కూడా రైతులకు పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 2 ఫ్యాక్టరీలో వచ్చే ఓఈఆర్ కూడా దేశంలో ఎక్కడా లేదు. ఇక్కడ అశ్వారావుపేట మరియు అప్పారావుపేట ఫ్యాక్టరీలలో వచ్చే ఓఈఆర్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పంట యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ ఆయిల్ మరిన్ని ప్రోత్సాహకాలను కల్పించడంతో పాటు నర్సరీల ఏర్పాటు కోసం కూడా చర్యలు తీసుకుంటోంది. మొక్క కూడా రైతులకి మేము పూర్తిగా సబ్సిడీ ధరలో ఇస్తాము. 27 రూపాయలు ఒక మొక్క ధర ఉంటుంది. అలాగే వారికి మొక్కలతో పాటు 4 సంవత్సరాల వరకు ఎరువులు కూడా సబ్సిడీ, ఎకరానికి 5,000 చొప్పున ఎరువులు కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ కూడా కమ్యూనిటీ వైజ్గా సబ్సిడీ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. మొక్కలతో పాటు ఎరువులతో పాటు డ్రిప్ కూడా ఇవన్నీ సబ్సిడీ రూపేణ రైతులకి అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు కూడా బాగా ఇంట్రెస్ట్గా దీన్ని సాగు చేస్తున్నారు.